శివుల్ని చంపి చేసి అమ్మవారి పూజలన్నీ ఉగ్రాచారం కిందే లెక్క. దయచేసి అనుకోండి. మేము మొక్కుకున్నాం మేకనేస్తాం, మేము మొక్కుకున్నాం కోడినేస్తాం, ఇంకోటి నిన్ను మొక్కుకుని వేసేస్తాడు, ఒప్పుకుంటావా? మన పిల్లల ఆరోగ్యం కోసం, మన ఆరోగ్యం కోసం కోడినో మేకనో కోసేసే అధికారం మనకున్నప్పుడు కోడి పిల్లకి అనారోగ్యం చేస్తే మన మొక్కుకునే అధికారం దానికి కూడా ఉంటుందండి. మానవ హక్కులు మానవులకే కాదండి, కోళ్ళకి జంతువులకి అన్నిటికీ ఉంటాయి. పరమ దారుణంగా ఏకంగా దొన్నపోతులు సహా వేసేసి అమ్మవారి బలి నెత్తురు ఉంటే కానీ అమ్మవారి నెత్తురుగా అమ్మవారు అవుతుందా, దెయ్యం అవుతుందా? ఎలా ఆలోచిస్తారండి అసలు? దేవుడి పేరు మీద జీవహింస చేస్తున్నాము అంటే దైవభక్తిలో అనాకాశం మనకు తెలియనట్టే లెక్క. వైదిక ధర్మం ఈ జీవహింసకు మొత్తం వ్యతిరేకం. ఎక్కడ లేదు జీవహింస చేత. వైదిక ధర్మం ఈ జీవహింసకు మొత్తం వ్యతిరేకం. ఎక్కడ లేదు జీవహింస చేత. వైదిక ధర్మం ఈ జీవహింసకు మొత్తం వ్యతిరేకం. ఎక్కడ లేదు జీవహింస చేత. అందరికీ వందనాలండి. గరికపాటి గారు హిందూ గ్రంథాలలో ఎక్కడా కూడా, వైదిక ధర్మంలో ఎక్కడా కూడా బలుల పేరుతోటి అహింస జరగలేదని, అహింస లేదని బలుల పేరుతోటి హిందూ గ్రంథాల్లో ఎక్కడా లేదని చెప్పి మాట్లాడారు. మరి గరికపాటి గారు హిందూ గ్రంథాల్లో చదివి మాట్లాడారా, చదవక మాట్లాడారా, తెలిసి మాట్లాడారా, లేకపోతే కావాలని ఇలా మాట్లాడారా అనేది నాకైతే అర్థం కావట్లేదు. సరైతే మరి ఈ అమ్మవారి జాతరలలో లేకపోతే గ్రామ దేవతలు పేరుతోటి ఈ కోళ్ళు మేకలు ఈ దున్నపోతులు అనేది ఎక్కువగా బలులు ఇస్తారు. ఆ రక్తాన్ని చిలకరించడం కానీ అంతా ఉంటుంది. అయితే ఇదంతా తప్పు, వైదిక ధర్మం చెప్పలేదు, ఇది అహింస అని గరికపాటి గారు చెప్తా ఉన్నారు కదా. మరి హిందూ గ్రంథాల్లో ఏముందో మరి చూపించి హైందవ ప్రజలకి మరి ఈ విషయాన్ని గరికపాటి గారు కానీ ఎక్కువ మంది నమ్ముతా ఉన్నారు కదా. కాబట్టి ఏ వ్యక్తిని కూడా మనం పూర్తిగా నమ్మకూడదు, గ్రంథాల పరిశీలన చేయాలి. వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా, అలా ఉందా లేదా అని గ్రంథాల పరిశీలన చేయాలి తప్ప గుడ్డిగా ఎవరు నమ్మకూడదు. గరికపాటి గారు అంటే మాకు కూడా అభిమానం ఉందండి, క్రైస్తవులుగా మాకు కూడా అభిమానం ఉంది. అని చాలా విషయాల్లో మంచిగా మాట్లాడతారు. కానీ ఈ విషయంలో ఎందుకు ఇలా మాట్లాడారో నాకు అర్థం కాలేదు. సరే, హిందూ గ్రంథాల్లో ఎందుకు అలా, హిందూ గ్రంథాల్లో ఉంది చూపిస్తాను, ఎందుకు అలా ఉందో మీరు ఆలోచన చేసి మంచి నిర్ణయం తీసుకుంటారు. గరికపాటి గారు మీ యొక్క ఈ యొక్క మాట ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకుంటారని నేను కోరుతా ఉన్నాను. సరే, హిందూ గ్రంథాలు ఎక్కడుందో చూద్దామండి. ముందుగా వాల్మీకి రామాయణంలో కనుక చూస్తే ఇక్కడ దశరథుడు అశ్వమేధ యజ్ఞం చేస్తాడు. అశ్వమేధ యజ్ఞం ఎందుకు చేస్తాడు అంటే కనుక గమనించండి, పాపాలు తొలగించుకోవడం కోసం. ఈ యజ్ఞంలో ఈ యొక్క అశ్వాన్ని బలిచ్చినట్లుగా మనకి రామాయణంలో ఉంటుంది. బలులు ఇవ్వటం అనేది, జంతు బలులు ఇవ్వటం అనేది లేదు కదా అని చెప్తా ఉన్నారు. తినటం కోసం మాంసం తినొచ్చు అని చెప్పాడు గరికపాటి గారు, అది వేరే విషయము. ఇక్కడ బలులు అనేది కాన్సెప్ట్ లేదని చెప్పి గరికపాటి గారు చెప్తున్నారు కదా. ఇప్పుడు హిందూ గ్రంథాలు బళ్ళు గురించి చూద్దాం. ఇప్పుడు ఈ అశ్వమేధ యజ్ఞం అనేది ఏదైతే ఉందో, యజ్ఞంలో అశ్వాన్ని బలిస్తారు. దాని గురించి మనకి చూడండి, వాల్మీకి రామాయణము బాలకాండ 14వ సర్గ 55వ శ్లోకంలో కనుక చూస్తే అశ్వమేధ యజ్ఞం చేసినట్టు ఉంది. దీనికి ఆ ప్రమాణం ఏంటంటే, వేద ప్రమాణం ఏంటంటే, ఋగ్వేదము 1వ మండలము 162వ సూక్తము 22వ మంత్రంలో సేమ్ ఈ పాపాలు పోవటం కోసం అశ్వాన్ని బలిచ్చినట్టుగా మనకి ఈ దాశరథి రంగాచార్య గారి అనువాదంలో ఉంటుందండి. సరే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నాను. ఇది రామాయణం అండి. ఇక్కడ చూడండి, పుత్ర ప్రాప్తికి ప్రతిబంధకములైన పాపములను తొలగించునదియు, పుత్ర లాభము ద్వారా స్వర్గమును ప్రాప్తింపజేయునదియు, సామాన్యులైన రాజులు చేయుటకు అసాధ్యమైనదియు నైనా ఉత్తమోత్తమైన అశ్వమేధ యజ్ఞమును ఆచరించి దశరథుడు మిక్కిలి సంతుష్టుడాయను. ఇక్కడ అశ్వమేధ యజ్ఞం చేసినట్టుగా మనకి, ఇది యాక్చువల్లీ గీతా ప్రశ్నలు చూపించాను కానీ మీకు పులిల శ్రీరామచంద్రులు చూడండి ఆ గుర్రాన్ని చంపినట్టుగా ఉంటుంది అనమాట మనకి. కాబట్టి ఇది విషయము. కాబట్టి మనకి ఈ అశ్వమేధ యజ్ఞం కాన్సెప్ట్ లో దశరథుడు పాపాలు తొలగించుకోవడం కోసం గుర్రాన్ని బలిచ్చాడు. తర్వాత అయోధ్యకాండ 56వ సర్గ 22 నుండి 35 శ్లోకాలు కనుక గమనిస్తే, రాముడు వాస్తు దేవతా శాంతి కోసం లేడీ మాంసాన్ని, కృష్ణమృగాన్ని చంపమని లక్ష్మణుడు చెప్పినట్టుగా అక్కడ దాన్ని వండినట్టుగా మనం ఈ రామాయణంలో చూస్తాం. ఇక్కడ చూడండి, లక్ష్మణ చిరకాలము జీవించగోరువారు వాస్తు దేవతా శాంతి చేసుకునవలెను. అందుచే మనము లేడీ మాంసమును తీసుకుని వచ్చి శాల పూజ చేసేదము. ఒక లేడీని చంపి శీఘ్రముగా ఇచ్చటికి తీసుకుని రమ్ము, శాస్త్ర విహితమగు కార్యమును చేయవలెను అని చెప్పి మాట్లాడాడు. అంటే శాస్త్రం ఉంది, వాస్తు దేవత ఉంది, ఆమెకి శాంతి చేయటం కోసము లేడీ మాంసాన్ని చేసినట్టుగా మనకి కనపడతా ఉంది. గమనించాలి. అంటే
హిందూ గ్రంథాల్లో స్పష్టంగా బలుల కార్యక్రమం ఉంది, పూజలో బలుల కార్యక్రమం అనేది ఉంది అని కనపడతా ఉంది. ఓకే, తర్వాత మరి ఇదే సందర్భంలో కృష్ణ మృగం ఉంటుందండి. తర్వాత కృష్ణ మృగాన్ని ఉడికించినట్లు ఇదంతా సందర్భాలు ఉంటాయి. రామాయణం చదవండి. తర్వాత కనుక గమనిస్తే మనకి కృష్ణ యజుర్వేద తైత్రీయ సంహిత, అంటే యజుర్వేదం నుండి వేదమే ఆధారం అనమాట. ఇక్కడ చూస్తే కనుక కృష్ణ యజుర్వేదంలో 2వ కాండము 1వ ప్రపాఠకము 4వ అనువాకము 11 నుండి 12వ మంత్రములలో ఇంద్రుడు పాప పరిహారం కోసం వృషభాన్ని బలిచ్చినట్టుగా, అంటే ఎద్దుని బలిచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు గరికపాటి గారు అన్నారు కదా, ఎద్దును కూడా చంపేస్తున్నారని చెప్పి. మరి ఇక్కడ ఇంద్రుడు స్పష్టంగా ఎద్దుని బలిచ్చినట్లుగా మనకి క్లియర్ గా కనపడద్దండి, పాప పరిహారం కోసం. ఇందాక దశరథుడు చూసాం, ఇప్పుడు తర్వాత రాముడు చూసాం ఆ దేవత శాంతి కోసం. ఇప్పుడు పాప పరిహారం కోసము ఇంద్రుడు బలిస్తున్నట్టుగా మనం చూస్తున్నామండి. ఇక్కడ ఇంద్రుడు వృషభాన్ని బలిస్తున్నట్టు చూస్తున్నాడు. చూడండి, ఇంద్రుడు ఆ వృషభమును తన ఆత్మగా భావించి పూజించినాడు, ఆ వృషభమును బలి ఇచ్చినాడు, ఇందువలన పాప పాశ బంధముల నుండి విముక్తుడు అగుదునని భావించినాడు. 12వ మంత్రం, పాపములు పాలైన వాడు అగ్నిదేవతమగు కృష్ణగ్రీవమును, అంటే ఇక్కడ మళ్ళీ కనపడుతుంది జింక, కృష్ణగ్రీవము, ఇంద్రదేవతమగు వృషభమును వధించవలెను, స్వభాగధేయమున అగ్నిని పూజించవలెను, అందుకు సంతృప్తుడైన అగ్ని అతని పాపములను దహించును, ఇంద్రయాగము చేసిన అతడు బలవీర్యములు కలవాడగును, పాపముల నుండి విముక్తుడగును. ఇట జింకని, కృష్ణమృగాన్ని, అలాగే మనకి ఈ యొక్క దున్నపోతుని కూడా మనకి బలిచ్చినట్టుగా కనబడతా ఉంది. తర్వాత మహాభారతము అశ్వమేధిక పర్వము 3వ అధ్యాయము 5 నుండి 8 శ్లోకాల్లో కనుక గమనిస్తే, అశ్వమేధము, నరమేధము అనే పాపాలు ఉన్నవి, ఇవి పాపాలను విముక్తులు అవడం కోసం ఉంది. స్క్రీన్ మీద పెడతా చూడండి. ఇక్కడ మహాభారతంలో కూడా ఇది గీతాప్రస్ అనువాదమేనండి. ఇందులో కనుక చూడండి, అశ్వమేధిక పర్వం 3వ అధ్యాయము 5 నుండి 8 శ్లోకాలు. ఇక్కడ చూడండి, పాపాలు పోవడం కోసం అంటే ఏమేమి బలిచ్చారంటే చూడండి, భరతవంశీయ యధిష్ఠిర, అందువల్ల నీవు రాజసోయ, అశ్వమేధము, సర్వమేధము, నరమేధం అనే యజ్ఞాలు చెయ్యి. పాపాల కోసం మీరు జంతువులు బలి ఇవ్వటమే మీరు తప్పని ఖండించారు కదా, మరి పాపాల కోసం నరబలులు కూడా ఇచ్చినట్టుగా, ఇమ్మని చెప్పినట్టుగా మనకి హిందూ గ్రంథాల్లో స్పష్టంగా కనపడతా ఉందండి. తర్వాత కాబట్టి ఇది మనకి దశరథుడు ఈ విధంగా దశరథుడు గుర్రాన్ని బలిచ్చాడు పాప పోవటం కోసం. తర్వాత రాముడు శాంతి పూజ కోసం జింకని బలిచ్చారు. అలాగే మనకి ఇంద్రుడు వృషభాన్ని బలిచ్చాడు. తర్వాత మహాభారతంలో కూడా అశ్వమేధ యజ్ఞం ఉంది, అలాగే నరమేధ యజ్ఞాల గురించి కూడా ఉంది. కాళిక పురాణంలో నరమేధం గురించి ఉంటుంది. అట్లాగే చాలా సందర్భాల్లో ఇంకా ఉంటది, మనకి మనుస్మృతిలో కూడా ఉంటది జంతు బలుల గురించి. పశు బలులు మాంసం తినకపోతే వాడు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతాడని చెప్పి, ఇట్లా చాలా సందర్భాలు హిందూ గ్రంథాల్లో ఉంటది. మరి బలుల్లో ఇవ్వకూడదని మీరు ఎలా చెప్తారు గరికపాటి గారు? కాబట్టి హైందవ సోదరులారా, పాపం కోసం బలి ఇవ్వటం, శాంతి కోసం బలి ఇవ్వటం అనే కాన్సెప్ట్ హిందుత్వంలో, హిందూ గ్రంథాల్లో ఉంది, చేస్తున్నారు. మరి కొత్తగా ఇప్పుడు గరికపాటి గారు సమాజాన్ని ఏదో శాకాహారులని, లేకపోతే ఇలాంటి మాటలు చెప్పి, తీయని మాటలు చెప్పి మరి మంచి పేరు తెచ్చుకుందామని భావిస్తున్నారు, ఏమో తెలియదు. కానీ గ్రంథ ప్రారంగా అయితే అది కరెక్ట్ కాదని నా ఉద్దేశము. ఇక్కడ కొంతమంది హైందవ సోదరులు నన్ను ప్రశ్నించొచ్చండి, మరి క్రైస్తవులు కూడా పాపాల కోసము జంతు బలులు ఇస్తారు కదా అని చెప్పి. పాపాల కోసం జంతు బలు అనేది ఒకనాడు ఉండిందండి, గతంలో ఉండింది. బైబుల్లో కూడా పాపం కోసం జంతు బలు అనేది దేవుడు పెట్టాడు. అయితే అది ఇప్పుడు క్రైస్తవులు ఇవ్వరండి. ఎందుకు ఇవ్వరు, అది ఎందుకు క్రీస్తులో నెరవేర్చబడింది అనే కాన్సెప్ట్ అంతా మీకు తెలియాలంటే ఇక చిన్న వీడియోలు చెప్పలేను. ఆల్రెడీ నేను రాసినటువంటి విమర్శకుల సత్యాలు, బైబిల్ సత్యాల బుక్లో క్రైస్తవులు జంతువులను ఎందుకు ఇవ్వరు అనే సబ్జెక్ట్ మీద ఆన్సర్ చేశాను. స్క్రీన్ మీద బుక్ కనపడతా ఉంది, దాని తాలూకు ఉచిత పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకొని ఆ యొక్క ప్రశ్నకి జవాబు చూడండి. క్రైస్తవులు అయితే పాపాల కోసం ఇప్పుడు జంతువులు ఇవ్వట్లేదు, ఇవ్వకూడదు కూడా. అయితే హైందవులు ఇస్తూ ఉన్నారు. మరి హిందూ గ్రంథాల్లో అలా లేదు, వైదిక ధర్మంలో లేదు అని చెప్పి గరికపాటి గారు ఏదైతే మాట్లాడారో తప్పని ఇప్పటికైనా మీరు తెలుసుకొని సరి చేసుకుంటారని ఈ యొక్క వీడియోని గరికపాటి గారికి వీడియో పూర్వక తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేసి మీకు అభిప్రాయం పంచుకోండి. గుడ్ బై అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ వందనాలు.